వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న నాయకుల్లో పేర్ని నాని ఒకరు. అయితే ఆయన చాలా దూకుడుగా మాట్లాడతారు. జాగ్రత్తగా మాట్లాడుతూనే ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఆయన కుమారుడు సైతం ఇప్పుడు అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. కానీ అధికారులే లక్ష్యంగా ఆ తండ్రి కొడుకులు గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. మచిలీపట్నంలో కొన్ని కాలనీల్లో ఆక్రమణలను తొలగించే పనిలో పడ్డారు అధికారులు. కానీ ఈ తండ్రి కొడుకులు ఒక్కసారిగా విరుచుకుపడిన తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ముఖ్యంగా ఆయన కుమారుడు కిట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఓ సీఐ స్థాయి అధికారిపై దూసుకు వెళ్లారు. తనదైన శైలిలో బాడీ లాంగ్వేజ్ తో అధికారిని దూషించినంత పని చేశారు. పేర్ని కామెంట్స్ చాలా ఘోరంగా ఉంటాయి. అదే సమయంలో బ్యాలెన్స్డ్ గా కూడా ఉంటాయి. తండ్రి ఫార్ములాను అనుసరించాలని చూస్తున్నారు కిట్టు. కానీ అంత అనుభవం లేదు కదా, కుర్రతనం బయటపడుతోంది. ఏకంగా సీఐ స్థాయి అధికారిని బెదిరించేందుకు ముందుకు దూసుకొచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పేర్ని మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిప్యూటీ తహసీల్దార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేము అధికారంలోకి వచ్చాక ఇదే పోలీసులతో నీ ఇల్లు కూలగొట్టిస్తా అంటూ పేర్ని వ్యాఖ్యానించడం విమర్శలకు గురి చేస్తోంది. జగన్ ఇదే విషయంపై చాలాసార్లు హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారు సప్త సముద్రాలకు అవతల ఉన్న వదలను తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే మాదిరిగా పేర్ని వార్నింగ్స్ కూడా ఉన్నాయి. అలానే తెలంగాణకు బదిలీపై వెళ్లిన వదిలే ప్రసక్తే లేదని, అక్కడ కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా సరే వాళ్లతో నీ ఇల్లు కూలగొట్టిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి మేము వస్తాం, మీ సంగతి తేలుస్తామంటూ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే మాత్రం వారు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థమవుతోంది.